హలో అండి. మోస్ట్ అవైటింగ్ డే ఆఫ్ ద ఇయర్ డిసెంబర్ 31. మన ట్రెడిషనల్ పండుగలు తెలుసో తెలియదు కానీ పుట్టినోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసున్నది డిసెంబర్ 31. ఉగాదిని కూడా మనం అంతలా సెలబ్రేట్ చేసుకోం, కానీ డిసెంబర్ 31 వస్తుందంటే మాత్రం అసలు ఇంక ఎక్కడ లేని జోష్ మనలో రెడీ అయిపోతుంది. అదంతా ఒక ఎత్తు అయితే, మరి అబ్బాయిలని కలవడానికి వెళ్ళే అమ్మాయిలు, కాలేజీకి ఫ్రెండ్స్ కోసం వెళ్ళే అమ్మాయిలకి, లేదంటే ఇంట్లో బాగా రెడీ అయ్యి ఫోటోషూట్ చేయించుకునే అమ్మాయిలకి, వీళ్ళందరికీ ముఖ్యంగా ఫోకస్ చేసే విషయం ఏంటంటే ఫేషియల్ గ్లో. దీనికోసం పార్లర్లు అంపటి తిరిగి ఫేషియల్స్ చేయించుకుని రకరకాల మేకప్స్ వేయించుకుని వాటన్నింటితో పాటు ఈ సింపుల్ హోమ్ రెమెడీ మీరు ఫాలో అయితే ఎలాంటి ఫేషియల్ చేయించుకోకర్లేదు. అదే ఈరోజు మన డే హోమ్ రెమెడీ. అది ఏంటంటే సింపుల్గా బాగా ముగ్గిన అరటిపండు ఉంటుంది కదా, రైప్డ్ బనానా అంటాం. సో ఆ బనానాలో తేనె కలుపుకొని, మళ్ళీ తేనెలోకి వచ్చింది అనుకోకండి, ఎందుకంటే ఇదంతా కూడా మనం ముందు హనీతో రెమెడీస్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఎక్స్పెషల్గా నేను హనీ విత్ బనానా చెప్తున్నాను. అండ్ దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే హనీ ఎప్పుడు కూడా మన స్కిన్ని టైటనింగ్కి బాగా యూజ్ చేస్తుంది. సో కాబట్టి మనం చేసే ప్రతి హోమ్ రెమెడీ, ఫేస్కి సంబంధించిన ఏ హోమ్ రెమెడీలోనైనా సరే బ్లైండ్గా మీరు హనీని వాడేసుకోవచ్చు. సో ఈరోజు హోమ్ రెమెడీ ఏంటంటే హనీలో ఈ బాగా ముగ్గిన అరటిపండుని యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన అంటే మరి పిసుకుడైపోయిన బనానా అనే అవసరం లేదండి. ఆల్మోస్ట్ మనం తినే బనానాని యూజ్ చేయొచ్చు. దాన్ని ఒక రోజు పక్కన పెట్టుకుంటే మర్నాటికి కూడా అది మెత్తగా అయిపోతుంది. ఆ బనానాని వాడుకోవచ్చు. ఆ బనానాలో మన హనీని యాడ్ చేసుకొని, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చక్కెరకెళ్ళి చిన్న సైజు బనానాని యాడ్ చేసుకునే మాట అయితే దాంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ హనీని యాడ్ చేసుకోవాలి. మనకి పొడుగు అరటిపళ్ళు దొరుకుతాయి. ఆ పొడుగు అరటిపళ్ళు వాడుకునే వాళ్ళైనా సరే 2 టేబుల్ స్పూన్ హనీని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇవి రెండు బాగా మిక్స్ చేసేసి, దీనికి మిక్సీ అది ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ బనానా మెత్తగానే ఉంటుంది కాబట్టి మీరు చేత్తో మ్యాష్ చేసుకోగలిగితే ఓకే, లేదంటే మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే స్పూన్తో నొక్కినా కూడా ఇట్ విల్ బీ బికమ్స్ ఏ ఫైన్ పేస్ట్. దాన్ని చక్కగా మన ఫేస్ మొత్తం అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ అలా వదిలేసి, ఆ తర్వాత చక్కగా గోరువెచ్చటి వాటర్ తోటి క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ద బ్రైటర్ స్కిన్ మీకు ఖచ్చితంగా మీ సొంతం. ఇది నేను కూడా చేసేదండి. నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, నేను చేసే ప్రతి వీడియో కూడా వితౌట్ ఫిల్టరే చేస్తున్నాను. ఎందుకు అంటే ఫేస్కి ఫిల్టర్ పెట్టుకుని ఇవి ఎన్ని టిప్స్ అయినా చెప్తుంది అని మీరు అనుకుంటారని నేను వితౌట్ ఫిల్టర్ నేను మీకు ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. సో ఐ హోప్ యూ ట్రస్ట్ మీ గాయ్స్. సో మరొక మంచి న్యూ ఇయర్ టిప్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు నమస్తే, బై బాయ్.